ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ వారం అత్యద్భుతమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది. ఇన్నాళ్ళు పడిన శ్రమకు ఒక గుర్తింపు లభించబడుతుంది. వీరు ఈ వారంలో ఆలోచన చేసే ప్రతి ఒక్క పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందబోతున్నారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉద్యోగ లాభం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పడాలి. ప్రత్యేకంగా వారం చివరిలో ఏదైనా ఒక చిన్న సమస్య మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. స్త్రీ మూలకంగా శుభం జరగబోతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. భూమి కొనుగోలు చేయాలనుకున్న వారికి భూమి కొనుగోలు చేసే అవకాశము లభించబోతుంది. అదేవిధంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు సకాలంలో అందడము, తద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా విదేశాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభించబోతున్నాయనేది గమనించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న రవి మరియు రాహుగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఆచరించాలి. ప్రతిరోజు సూర్య భగవంతుణ్ణి ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రంతో, ప్రత్యేకంగా దుర్గాదేవికి సంబంధించి ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 18 సార్లు ప్రతిరోజు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఈ వారం అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.